పార్వతీ పరమేశ్వరులకు బ్రహ్మజ్ఞానులంటే మహా ఇష్టం వాళ్ళకి. కాబట్టి వాళ్ళిద్దరూ అసుర సంధ్య వేళలో వెళ్ళిపోతూ ఆ సనత్కుమారుడున్న చోట దిగారు. ఆయనకి ఈశ్వరుడు ఒకటే, పిశాచము ఒకటే. ఆయనకి ద్వంద్వములు తెలియవు. అందుకని ఆయన ఒకసారి ఇలా చూసి తన పని తాను చేసుకుంటుంటే పార్వతీ పరమేశ్వరులు అన్నారు, మేమిద్దరం పార్వతీ పరమేశ్వరులం, ఆది దంపతులం, మేము వస్తే లేచి నమస్కారం చేయవా అని అడిగారు. ఆయన అన్నాడు, నాకు అసలు లోకంలో ఉన్నది ఒక్క పరమాత్మ తప్ప ఇంకొకటి తెలియదు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు వస్తే అంతకన్నా ఇంకా తక్కువ ప్రాణి ఒకటి ఉంటుంది, ఆ తక్కువ ప్రాణి లేచి నమస్కారం చెయ్యాలని నాకు తెలియదు. ఉన్నది మీరేగా, అంతటా ఎవరెవరికి నమస్కరిస్తారు? అంతటా ఉన్నది అదొక్కటే అన్నాడు ఆయన. అంత బ్రహ్మజ్ఞానంలో ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు చాలా సంతోషించారు. అబ్బా, ఏమి నిష్ఠాగరిష్ఠుడురా, ఏ స్థితిని పొందాడురా అని. వాళ్ళన్నారు, ఒక వరం కోరుకో అన్నారు. ఆయన అన్నాడు, వరమా? ఏం కోరుకోను? నాకేమైనా కోరికుంటే కదా కోరుకోవడానికి? సమస్త కోరికలకి అతీతమైన స్థితిలో ఉన్నవాడు ఆయన. నాకేం కోరిక లేదు, మీకేమైనా ఉంటే చెప్పండి ఇస్తానన్నాడు. అంటే శంకరుడు ముచ్చటపడ్డాడు, ఇంత బ్రహ్మజ్ఞానం ఎక్కడ పుడతాడు అని. ఆయన అన్నాడు, నాకు కొడుకు అవు అన్నాడు. అంటే సనత్కుమారుడు అన్నాడు, నీకే కొడుకునవుతానన్నాడు. అంటే పక్కనున్న పార్వతీదేవి అంది, ఏమిటి నీకే అంటున్నావు ఏమిటి? ఆయనకి కొడుకైతే నాకు కొడుకే, నాకు ముచ్చట ఉండదేమిటి నీలాంటి కొడుకుని కనాలని? ఆయనకే అంటున్నావేమిటి అంది. ఆయన అన్నాడు, అమ్మా ఏమనుకోకు, నన్ను అనుగ్రహించు తల్లి, నువ్వు జగదంబవే కావచ్చు, ఈశ్వరపుత్రుడిగా వస్తాను, తేజోంశలో వస్తాను, అయోనిజుడిగా వస్తాను. ఎంత నువ్వు జగదంబమైనా నీకు కొడుకునవుతానంటే నీ కడుపులో పడుకోవద్దమ్మా, అధోముఖంగా వేలాడద్దు, యోని సంభవుడను కావద్దు. అందుకనమ్మా నన్ను మినహాయించు, నీకు కుమారుడిగా అంటే నీ గర్భస్థముగా ఉండి బయటికి రాను, శివకుమారుడిగా, శివతేజస్సుగా, అయోనిజుడిగా శివుడికి కొడుకునవుతాను. ఆవిడంటే అదేమిటయా, లోకంలో అలా ఉంటుందా ఎక్కడైనా? కొడుకు అంటే దంపతులకే కొడుకు, నాకు కొడుకు నా భార్యకి కొడుకే. అంతేగాని నాకు కొడుకై నా భార్యకి కొడుకు కాకపోతే అంతకన్నా దోషం ఇంకోటి ఉంటుందా? అప్పుడు నా శీలము ప్రశ్నార్థకమై కూర్చుంటుంది కాదు. కాబట్టి అలా ఉండకూడదు, మాకిద్దరికీ కొడుకు కావాలంది. ఆయన అన్నాడమ్మా, ప్రార్థన చేస్తున్నానుగా, నాకు ఇష్టం ఉండదమ్మా అలాగా, నేను అలా గర్భస్థ నరకాలవి నేను అనుభవించను, నన్ను మినహాయించి అన్నాడు. ఆవిడంది, సరే నేను ఒక వరం అడుగుతాను, అలా పుట్టు నా స్పర్శ ఉండాలి తల్లిగా అంది. ఆయన అనుగ్రహించాడు. అది నేను ఇంకొక చోట మనవి చేస్తాను, ఆ మలుపు మళ్ళీ ఇంకో చోట. ఇప్పుడు చెప్పాను అనుకోండి, మీకు ఆ మలుపు అందదు. అలా అంటాను, మీకు నాకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి సరే అని సనత్కుమారుడు అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు వచ్చేశారు. ఇప్పుడు సనత్కుమారుడే రావాలి దేవసేనకి ఆధిపత్యం వహించడానికి సుబ్రహ్మణ్యుడిగా. దేవసేనాధిపత్యం సుబ్రహ్మణ్యుడిది. సనత్కుమారుడికి శివుడిచ్చిన వరం ఏమిటి? పార్వతీదేవి యొక్క స్పర్శ ఉండదు అని కదా. అంటే బాహ్యంలో శివుడికి కొడుకుగా వస్తాను, అయోనిజుడిగా వస్తాను కాదు. అక్కడ సనత్కుమారుడికి ఇయ్యబడినటువంటి వరము వలన కలిగిన ప్రకంపన దేవతల యందు ఈ ఆలోచన పుట్టించి అందుకొచ్చారు వాళ్ళు. వచ్చి వాళ్ళన్నారు, దేవదేవ మహాదేవ సర్వస్యాస్య హితే రత న లోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా అన్నారు. బయట నిలబడి పెద్ద ఏడుపు ఏడిస్తే వచ్చేస్తాడు అంతే శంకరుడు. ఆయన లోపల భార్యతో క్రీడిస్తున్నాడు. వీళ్ళందరూ శివ, శంకర, భూతనాథ, మహాదేవ, హరహర, శంభో అని అరిచారు. ఏమైందిరా పిల్లలకే అని గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఏమిరా ఏమైంది మీకు అన్నాడు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత, నీవు సమస్త లోకముల యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడివి. సర్వస్యాస్య హితేరత, నీ తేజస్సుని ఎవ్వరూ భరించలేరు. ఇప్పుడు పార్వతీదేవి యందు నీ తేజస్సు ప్రవేశిస్తే తత్ఫలితముగా వచ్చేటటువంటి ప్రాణిని మేమెవ్వరం తట్టుకోలేము. అందుకని నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ, ఏ లోకము తట్టుకోలేదు. కాబట్టి నువ్వు ఒక ఉపకారం చెయ్యి, నీ తేజస్సు నీ యందే ఉంచుకో, అమ్మవారి తేజస్సు అమ్మవారి యందే ఉండని, మీ ఇద్దరి తేజస్సుల్ని కలవనివ్వద్దు, ఇద్దరూ కలిసి తపస్సు చేసుకోండి అన్నాడు. ఆయన అన్నాడు, మీ అందరికీ అదే ఇష్టమైతే అలాగే చేసుకుంటాను రా, ఆ భార్యతో క్రీడించనన్నాడు.
ఆయన భక్తవర ప్రదాత. ఆయనకి ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అని ఉండదు శంకరుడికి. కాబట్టి అందుకే అలా వరాలు ఇస్తాడు. నేను కూడా నీ చేతిలో ఓడిపోతానంటాడు శ్రీ మహావిష్ణువు దగ్గర. అది ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి అలాగే నేను నా తేజస్సు నాయందే నిక్షేపిస్తాను అన్నాడు. అని ఆయన అన్నాడు, నేను 100 దివ్య సంవత్సరములు పార్వతీదేవితో క్రీడించి ఉన్నాను కాబట్టి నాయందున్న తేజస్సు తన స్థానాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేయడం వల్ల తేజస్సు స్ఖలనమవుతోంది. ఇప్పుడు మీరు పార్వతీదేవి యందు ప్రవేశపెట్టద్దన్నారు ఆ తేజస్సుని. ఎవరు పట్టుకుంటారు మీలో ఆ తేజస్సుని అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి హఠాత్ ప్రశ్న వచ్చింది. వాళ్ళన్నారు, యత్తేజ క్షుభితం ఏతత్తరా ధరయిష్యతి. ఏదైనా భరించేది అనేటప్పటికీ వాళ్ళకి గుర్తొచ్చింది భూమి. ఆవిడ భరిస్తుందిగా అన్నిని. అయ్యబాబోయ్, శివతేజస్సు మేమెక్కడ భరించగలం? తన స్థానము నుండి కదిలిపోయి పడుతున్నటువంటి శివతేజస్సుని భూమి పట్టుకుంటుందా? భూమి మీద వదిలేయండి అనేటప్పటికీ భూమి అంది అలాగే పట్టుకుంటారు. బ్రహ్మగారితో సహా ఉన్నారు అక్కడ. ఇంతమంది దేవతలు అడిగితే కాదనలేక ముందుకొచ్చి పట్టుకుంటారండి. అనగానే శివుడు రేతస్థానం నుంచి కదిలినటువంటి వీర్యాన్ని భూమి మీద వదిలిపెట్టాడు. ఆ శక్తి, దాని తేజస్సు, దాని యొక్క వేడి భూమి భరించలేకపోయింది. అది భూమి అంతా వ్యాప్తి చెందిపోతోంది. ఆ వేడి తట్టుకోలేక ఆవిడ బ్రహ్మగారిని ప్రార్థన చేసింది, అయ్య బాబోయ్, అసలు నా స్వరూపం ఉండదు, నేను దగ్ధమైపోతాను, ఈ శివతేజస్సు నేను పట్టుకోలేనండి. వాళ్ళన్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అన్నారు. అపారమైన వేడి అంది ఆవిడ. అంటే వాళ్ళన్నారు, అంత వేడి కలిగినదైతే వేడిలోకి వదిలి, ఆ వేడి రక్షిస్తుంది. కాబట్టి తతో దేవా పునరిదమూతశ్చాద హుతాశనం, అగ్నిహోత్రుల్లోకి విడిచిపెట్టు అన్నారు. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేశాడంటే శివతేజస్సుని తాను తీసుకుని తన యందు అట్టె పెట్టుకున్నాడు. శివతేజస్సుని కాల్చగలిగిన వాడు కాడు అగ్ని, అందుకని తన యందు దాచాడు. ఆయన యందు ఉండిపోయింది శివతేజస్సు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఆయన పార్వతీదేవిని పిలిచి, మనం పశ్చిమ దిక్కుకి తపస్సుకి వెళ్ళిపోదాం, పిల్లలకు మాట ఇచ్చాను, ఇక నేను నీతో క్రీడించానన్నాడు. ఆవిడంది, ఎంత తప్పు పని చేశారా మీరు, ఆది దంపతులం, ఎంత ఆది దంపతులమైనా నేను ఆడదాన్ని, నాకు మాతృత్వమునందు కాంక్ష ఉండదా, తల్లిని కావాలని ఉండదా? నా భర్త తేజస్సు పట్టుకోవడానికి నా ఒక్కదానికి అర్హత, మీరు ఇంకేమైనా అడగచ్చు మా ఆయన దగ్గర నుంచి కోరికలు, ఆయన తేజస్సు మీరు భరిస్తానని అడగకూడదు, అది నా హక్కు. భూమి ఎవరు అలా పట్టుకోవడానికి? అసలు ఎంత ధైర్యంతో ముందుకొచ్చి నా భర్త తేజస్సు ఆమె పట్టుకుంది. కాబట్టి ఆవిడంది వెంటనే పార్వతీదేవి, అడగడానికి మీరెవరు, పట్టుకోవడానికి భూమి ఎవరు? కాబట్టి నేను ఇప్పుడే శాపవాక్కు విడిచిపెడుతున్నాను. అపత్యం స్వేషు దారేషు యస్మాన్నోత్పా ధరశిధా, ఇక నుంచి దేవతలకు తమ భార్యల యందు బిడ్డలు కలగకుండుగాక. యస్మాన్నోత్పాదయిష్యథ, మీకు భార్యల యందు సంతానమును ఉత్పత్తి చేయగలిగిన స్థితి ఉండదు, దేవతలకి బిడ్డలు పుట్టరు. 33 కోట్ల దగ్గర దేవతల సంఖ్య ఆనాడే ఆగిపోయింది. అందుకే ఇక పిల్లలు లేరు, ఆ అంకె పెరగదు. ఎప్పుడూ 33 కోట్లే ఎందుకుంటుందంటే పార్వతీదేవి శాపం. నాకు బిడ్డలు కలగకుండా మా ఆయన తేజస్సు నాలో ప్రవేశించకుండా చేశారు కాబట్టి మీ ఎవ్వరికీ కూడా మీ తేజస్సు వలన మీ భార్యలు గర్భములు ధరించకుందురుగాక. దేవతలకు అయిపోయింది వడ్డన. భూమి వంక చూసింది, నువ్వు కదు పట్టుకున్నావు, నా భర్త తేజస్సుని నువ్వు పట్టుకున్నావు కాబట్టి నీకు నేను శాపవాక్కు విడిచిపెడుతున్నాను. ఇక నుంచి నువ్వు ఏమవుతావో తెలుసా, ఏకకాలమునందు బహుభార్యా భవిష్యసి. నువ్వు ఒక్కదానివే ఆడదానివి, కానీ నువ్వు అనేక మంది పురుషులకు భార్య వగుదువుగాక. అందుకే ఆ భూమినే ఓ ముక్క పరిపాలించేవాడు ఆయన భూమిపతి, పక్క ముక్క పరిపాలించేవాడు ఆయనో భూమిపతి, అక్కడ పరిపాలించేవాడు ఆయనో భూమిపతి, ఇంకోడు ఇంకో భూమిపతి, ఉన్నదొక్క భూకాంత. ఈ భూకాంతకి ఎంతమంది పతులో, ఏకకాలమునందు ఇంతమంది పతులకి నువ్వు భార్య అవుతావు. కాబట్టి అందుకే ఇంతమంది రాజులకి పేరేమిటంటే భూమిపతులే. భూపతి భూపతి భూపతి. అక్కడతో ఆవిడ విడిచిపెట్టే లేదు. నీవు ఏమవుతావో తెలుసా, ఇక నుంచి
ఒక రూపంతో నీవు ఉండకుందువుగాక, నీ యందు అనేక రూపములుగా మారిపోతావు. అందుకే ఒక చోట సస్యశ్యామలమైనటువంటి భూమి, ఒక చోట పర్రనేల, ఒక చోట ఎడారి. భూమి అంతా ఒకలా ఉండకుండా భూమి అనేకముగా మారిపోయింది ఆనాటి నుంచి. కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి. నీవు ఒక్కతవే కాని అంతటా ఒకలా ఉండవు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అయిపోతావు. అంతేకాదు, అంటే అన్నిటికన్నా పెద్ద నేరం ఇది, ఆడదాని రగుల్కోణం అంటారు చూసారా, అత్యంత కోపం వచ్చేటటువంటిది. ఇంకా ఏ శాపవాక్కు విడిచిపెడుతోందో కూడా చూడడానికి వినడానికి లెక్క కట్టలేనంత కోపం వచ్చేది ఎప్పుడంటే ఆమెకే ఉన్న అధికారాన్ని వేరొకరు పొందుదాం అనుకుంటే. అప్పుడు హద్దు తప్పిపోతుంది, భయంకరమైన వ్యగ్రత కలుగుతుంది. ఆదిశక్తి చూపించింది ఆ విషయాన్ని. ఆవిడంది నచపుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. లోకంలో ఏ ఆడదానికైనా ఏ కోరిక ఉంటుందో తెలుసా? భర్త తన వలన సంతోషాన్ని పొందాలని ఉంటుంది. నీకు భర్తలు సంతోషాన్ని పొందుతారు, అంతకన్నా నీచం ఇంకోటి లేదు. ప్రపంచంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందంటే కొడుకు పనికి మాలిన వాడైనా ఏమనుకోదు, కానీ కొడుకే మళ్ళీ భర్త అయిపోతే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. నీ విషయంలో ఏమవుతుందో తెలుసా? నీ కొడుకులు నీకు భర్తలు అవుతుంటారు. అందుకే భూమిపతి, రాజుగారు భూపతి, రాజుగారి కొడుకు ఆయన శరీరం పడిపోయిన తర్వాత పట్టాభిషేకం చేస్తే ఆయన భూమిపతి. అప్పుడు కొడుకు మళ్ళీ ఆవిడికి భర్త అయ్యాడా లేడా? కాబట్టి నీకు కొడుకులు భర్తలు అవుతారు. ఇంకింతకన్నా దారుణమైన వ్యవస్థ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. కాబట్టి అనేక రూపములు పొందుతావు, అనేక మంది భర్తల్ని పొందుతావు, కొడుకులు భర్తలవుతూ ఉంటారు. కాబట్టి నచపుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. నాకు కొడుకులు నాకు బిడ్డలు పుట్టకుండా చేశావు కాబట్టి నచపుత్ర కృతాం ప్రీతిం, నీకసలు నీ బిడ్డల వలన సుఖమన్న మాట లేకుండుగాక. ఇవాళ కొడుకు, వాడే రేపు భర్త. ఎంత అన్యాయమైన విషయం. కాబట్టి నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఇది నా శాపం అన్నావిడ. ఇప్పుడు వాళ్ళు ఆపారని వాళ్ళు అనుకున్నారు, కానీ సనత్కుమారుడికి ఇచ్చిన వరం వల్ల దేవతల సంఖ్య ఆగిపోయింది. శివవీర్యం అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కొడుకు ఎప్పుడు పుడతాడో ఎవరికి తెలియదు. ఎందుకని ఆయన పార్వతీదేవితో కలవడం. ఇంతకీ కథ ఇన్ని మలుపులు తిరిగిపోయింది. తారకాసురుణ్ణి చంపేవాడు పుట్టాడా? అయితే నేను ఇవన్నీ ఒక్క కుమార సంభవంలోంచో ఒక్క బాలకాండలోంచో చెప్తున్నాను అనుకోకండి. అనేకమైన వాటిల్లోంచి తీసి మీకు అరిటాకులో వడ్డిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు తారకాసుర సంహారం జరగలేదు, ఆయనకి పెద్ద పండగ చేసుకున్నాడు. ఎందుకని? ఊరే వీళ్ళెళ్ళి పిచ్చి మాట అడిగారు ఆయన్ని. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ఇక నేను పార్వతీదేవితో రమించను, తపస్సు చేసుకుంటానన్నాడు. కాబట్టి శివవీర్యము స్ఖలనము కాదు కాబట్టి ఇహ కొడుకు పుట్టడు కాబట్టి నన్ను చంపేవాడు లేడు కాబట్టి నేనే ఈశ్వరుణ్ణి. ఇప్పుడేం చేస్తారు? 2 మాటలు కొట్టిన వాళ్ళని 4 మాటలు కొట్టడం మొదలెట్టండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి. ఏమయ్యా, మరి కొడుకు పుట్టే అవకాశం లేదా శివుడికి? ఆయన అన్నాడు, శివుడికి కొడుకు పుట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఇక శివవీర్యము స్ఖలనము కాదు. స్ఖలనమైన శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఇప్పుడు అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివవీర్యాన్ని ఎవరైనా భరించాలి. ఇంకో ఆడావిడ ఎవరొస్తారు ముందుకి? భూకాంతకి ఇన్ని శాపాలు ఇచ్చింది కదా, ఇంకో ఆవిడ బయట ముందుకొస్తుందా? ఎంత శివవీర్యమైనా నేను పట్టుకుంటానని ఎవరు బయటికి ముందుకొస్తారు? ఎవరు రారు. పోనీ మా జన్మ పాడైతే పాడైంది, దేవతలు సంతోషిస్తారని మీ భార్యల్లో ఎవరైనా ముందుకొస్తారనుకుందామా? మీ భార్యలకి బిడ్డలు పుట్టరని శాపం ఇచ్చేసింది ఆవిడ. కాబట్టి మీ భార్యలు పనికిరారు సంతానం కనడానికి, మరి ఎవరు ముందుకొస్తారు అని బ్రహ్మగారు పెద్ద తలకాయండో ఇది. ఆయన అన్నాడు,
ఎంతైనా పార్వతీదేవి యందు ఒక కోరిక ఉంటుంది. అమ్మా అని పిలిపించుకోవాలని, నా కొడుకు అనాలని. నా కొడుకు అనాలంటే ఆవిడ కొడుకైనా అయి ఉండాలి, ఆవిడ చెల్లెలి కొడుకైనా అయి ఉండాలి. అప్పుడు తన కొడుకేగా, మా అబ్బాయినేగా అంటుంది పెద్దమ్మ. హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగ పార్వతికి చెల్లెలు. కాబట్టి మీరు గంగని బతిమాలి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న వీర్యాన్ని ఆవిడ పుచ్చుకోవాలి. పుచ్చుకునేటప్పుడు పురుషుడు ఎంత తేజోవంతుడైనా కానివ్వండి, అప్రసన్నంగా ఉన్నప్పుడు కానీ స్త్రీ పుచ్చుకుంటే ఆరోగ్యవంతమైన తేజోవంతమైన కుమారుడు కలగడు. ప్రసన్న మనస్కురాలై ఉండాలి, ప్రహృష్ట అయి ఉండాలి, సంతోషంతో ఉండాలి, పరమ సంతోషంగా పుచ్చుకోవాలి భర్తగారి తేజస్సుని. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగో అలా ఏదో చమత్కారం చేసి తీసుకెళ్లి ఆవిడలో తేజస్సు వదిలేస్తే ఏ దుర్మార్గుడు నా యందు ప్రవేశపెట్టాడు ఛీ అని ఆవిడ ఎంతంటే సరైన కొడుకు పుట్టడం. కాబట్టి ఆవిడ నొప్పించి ప్రవేశపెట్టు. ఈ మాట చెప్పడానికి మేమందరం వచ్చి చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది, నువ్వు ఒక్కడివి వెళ్ళి చెప్పాను అంటే అగ్నిహోత్రుడు వెళ్ళి ఎన్ని మలుపులు తిరిగిపోతుందో చూడండి సుబ్రహ్మణ్యోత్పత్తి. ఆయన వెళ్ళి అన్నాడు గంగతోటి, శివ తేజస్సు నా దగ్గర ఉంది, నీలో ప్రవేశపెట్టేస్తాను, కొడుకుని కను అన్నాడు అనుకోండి. లాగి లెంపకాయ కొడితే ఆవిడ మాత్రం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన అన్నాడు గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం అన్నాడు. అమ్మా నువ్వు గర్భం దాల్చు అన్నాడు తప్ప ఎలా అన్నది ఆయన చెప్పలేదు. దేవతానామిదం ప్రియం, దేవతలందరికీ కూడా నీవు గర్భము దాల్చడము వినా రక్షణ లేదు. నీవు గర్భమును ధరించి దేవతలని కాపాడాలి, వాళ్ళందరూ ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి తల్లి అని అప్పుడు కథ చెప్పుకొచ్చాడు. ఇక నా ఒక్కడి దగ్గరే శివ తేజస్సుని దాచి ఉంచాను, ఆ తేజస్సుని నీరెందు విడిచిపెట్టేస్తాను. నీవు ఆ గర్భమును కన్నావా మేం బతుకుతాం తారకాసురుడి దగ్గర నుంచి. నువ్వు కాని కొంప తీసి నీలోకి శివ తేజస్సుని విడిచిపెట్టిన తర్వాత అమ్మ బాబోయ్ నేను భరించలేని భూమి అరిచినట్టే అరిచి ఎక్కడో పారేశావా, ఇక కొడుకు పుట్టడు. పుట్టకపోతే ఇక తారకాసుర సంహారం లేదు. కాబట్టి నీవు పరమప్రసన్నురాలివై ప్రహృష్టవదనంతో సంతోషంతో దీన్ని దేవతల కొరకు స్వీకరించు. ఆవిడంది అలాగే తప్పకుండా స్వీకరిస్తానంది అని ఆవిడ ప్రసన్న మనస్కురాలై శివ తేజస్సుని తాను స్వీకరించింది. తీరావిడ తేజస్సుని స్వీకరించిన తరువాత తేజక్షుభితం మొత్తం గంగానదీ జలాలన్నీ మరిగిపోయాయి. దాని ఉష్ణత అటువంటిది, ఆ తేజస్సు యొక్క శక్తి అటువంటిది. ఆవిడంది జలచరములన్నీ మరణిస్తున్నాయి. అమ్మ బాబోయ్ నా ఒళ్ళు కాలిపోతోంది, ఈ తేజస్సుని నేను భరించలేను, కాబట్టి దీన్ని వదిలిపెట్టేస్తున్నాను, ఎక్కడ వదిలేనంది. హడిలిపోయారు దేవతలందరూ. ఇప్పుడు ఆ తేజస్సుని గంగ తీసుకెళ్లి ఎక్కడ వదిలేసింది అనుకోండి, స్ఖలనం అయిపోయింది అంటే గర్భస్రావం అయిపోయింది అంటారు. గర్భస్రావం అయిపోతే ఇక శిశోత్పత్తి ఉండదు, ఆ గర్భం పోయింది అక్కడతో. ఆ గర్భం కాని పోయిందా ఇహ తారకాసురుడిని చంపేవాళ్ళు లేరు. కాబట్టి ఇది నేను అన్నది ఉత్కంఠ. ఇప్పుడు దేవతలందరూ 2 balls left 5 runs required అంటే ఎలా ఉంటుందో అలా చూస్తున్నారు. అయ్య బాబా ఈవిడ వదిలేస్తానంటుంది, ఎక్కడ వదిలేస్తుంది అని. అగ్నిహోత్రుడికి ఏం చెప్పాలో అర్థం కాక ఆయన అన్నాడు కైలాస పర్వతం దగ్గర వదిలేయి అన్నాడు. ఆవిడేం చేసింది, పట్టుకెళ్ళి ఆ కైలాస పర్వతం దగ్గర రెల్లుగడ్డి ఉంటే ఆ రెల్లుగడ్డిలో వదిలేసి, ఆ రెల్లుగడ్డిలో ఇది పడగానే గర్భస్రావం అయిపోయిందా, ఏమైనా కొడుకు పుట్టాడా, ఏమైనా ఈశ్వరానుగ్రహంతో వాడు కొడుకు అయ్యాడా? వీళ్ళందరూ చూస్తున్నారు. ఇలాగా చూస్తుంటే వాళ్ళకి పిల్లాడు కనపడలేదు, పెద్ద కాంతి కనపడింది. ఏమిట్రా ఈ కాంతి అని పట్టి 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 చూశారు పిల్లాడేమోనని. వచ్చిందేమొచ్చిందో తెలుసా అండి, సర్వం పర్వత సన్నద్ధం సవర్ణభం అభవద్వనం తృణవృక్షలతాగుల్వం. అవన్నీ కూడా అక్కడ ఉన్న గడ్డి పరకలు చెట్ల దగ్గర నుంచి అన్నీ కూడా బంగారు రంగుతో నిండిపోయాయి. శివతేజస్సునందు ఉండేటటువంటి శుద్ధ పదార్థము బంగారంగా మారింది. అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు. అదంతా బంగారం అయిపోయి పర్వతం అంతా కూడా బంగారు కాంతితో నిండిపోయింది.
మిగిలినటువంటి దాంట్లో కొంత శుద్ధ పదార్థం వెండిగా మారిపోయింది. క్షారమంతా కూడా రాగి మిగిలినటువంటి లోహముల కింద మారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, పిల్లాడే రాలేదు. వాళ్ళు బాగా పట్టి పట్టి చూశారు, రెల్లుగడ్డిలో ఇవే కనబడ్డాయి. అంతే, అయిపోయిందిరా మన బతుకు. ఇక తారకాసురుడే ఈశ్వరుడు, ఇక వాడికి చావు లేదు. లోకంలో మొట్టమొదటిసారి చావు లేని వాడయ్యాడు. వీడు ఎంత తెలివైన వరం కోరాడురా. మనం అనవసరంగా తెలివి తక్కువ వాళ్ళం అయ్యి శివుడిని వెళ్ళి మనం వరం అడిగాం. ఎంత ప్రమాదం వచ్చిందిరా అని అగ్నిహోత్రుడితో సహా అందరూ అలా చూస్తున్నారు. ఆ రెల్లుగడ్డిలోంచి అక్కడే ఉన్న శరవణ తటాకంలోకి దబ్బని చప్పుడై మళ్ళీ రెల్లుగడ్డిలోకి వచ్చి ఒక పిల్లవాడు 6 ముఖాలతో ప్రకాశవంతంగా లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఆ పిల్లాడు బతకాలి గబగబా. ముందు ఆ పిల్లాడు బతకకపోతే ప్రమాదం. పుట్టాడు పిల్లాడు కానీ వాడు బతకద్దు. ఇప్పుడు 6 ముఖాలతో ఉన్నాడు, వాడికి పాలివ్వాలి. ఆ 6 గొప్ప దివ్యమైన స్త్రీలు కావాలి. కాబట్టి వాళ్ళు గబగబా, ఇదే కృత్తికా నక్షత్రంతో కార్తీక మాసం, అందుకే కార్తీక మాసంలో షష్ఠి తిథి నాటి సాయంకాలం సుబ్రహ్మణ్యోత్పత్తి వినడం అంటే సామాన్యం కాదండి, అద్భుతం అనమాట. అది కోట్ల జన్మల తర్వాత లభిస్తుంది ఆ అదృష్టం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 6 ముఖాలతో ఉన్నవాడికి పాలివ్వాలి. వెంటనే వాళ్ళు కృత్తికల్ని పిలిచారు. వాళ్ళు కన్యకా స్వరూపాలు, అమ్మవారి స్వరూపాలు అవి. అందుకే కృత్తికతో చంద్రుడు కుడితే కార్తీకం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మేమేమో మేము ఎందుకు ఇవ్వరు, ఆ పిల్లాడికి ఏమైనా అయిపోతే దేవతలందరం దెబ్బతింటాం కదా. మేము కష్టపడి పాలిచ్చాక ఈ పిల్లాడు బతికితే పార్వతీదేవి నా కొడుకు అంటుంది, గంగాదేవి నా కొడుకు అంటుంది, అగ్నిహోత్రుడు నా కొడుకు అంటాడు, శివుడు నా కొడుకు అంటాడు. పనికి మాలిన వాళ్ళం మేమే పాలిచ్చి బతికించి. అందుకని దతుహు క్షీరమాత్రేణ, మేము పాలిస్తాం, కానీ ఈ పిల్లవాడు మా కొడుకు అని మా పేరుతో పిలుస్తారా? అసలు ఆ పిల్లవాడు బతికితే చాలు. మీరు ఇప్పుడు పాలిస్తే మమ్మల్ని అమ్మంటారా అంటారేమిటి? తప్పకుండా మేమందరం అంగీకరిస్తున్నాం. ఈ పిల్లవాడిని కృత్తికల కొడుకు కార్తికేయుడు అని పిలుస్తాం, మీరు పాలివ్వండి. ఈ పిల్లవాడు త్రైలోక్య విఖ్యాతో 3 లోకముల యందు విఖ్యాతి చెందుతాడు, దేవసేనాధిపతి అవుతాడమ్మా, తొందరగా పాలివ్వండి అన్నారు. 6 కృత్తికలు 6 ముఖాలకి పాలిచ్చారు. 6 కృత్తికల పాలు తాగి ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. ఒక్కరోజే తెలుసా అండి, ఒకరోజే. షణ్ముఖుడి అదేంటి వయస్సు, రాక్షస సైన్యం మీదకి యుద్ధానికి వెళ్లి దేవసేనకి ఆధిపత్యం వహించేటప్పటికి ఆయన వయసు 1 రోజు. మరునాటి సూర్యోదయానికి, అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూడండి, ఎంత కొడుతున్నాడో చూడండి. తారకుడు తెలిసిందనుకోండి పిల్లాడి మీదకి వచ్చేస్తాడు. అందుకని మరనాడు షష్ఠీ తిథి నాడు పట్టాభిషేకం చేసేశారు. వెంటనే అమ్మ జగదంబ గబగబా వచ్చి తన శక్తినంతటిని అభిమంత్రించి శూలాన్ని ఇచ్చింది. శంకరుడు కొడుకుగా పట్టాభిషేకం చేశాడు. అయితే ఇప్పుడు వెనక్కి రండి, మళ్ళీ పార్వతీదేవి కొడుకు ఎలా అయ్యాడు అంటే, అమ్మా నేను నీ కడుపులో ఉండకపోయినా, గర్భవాసం చేయకపోయినా నీకు కొడుకునవుతాను అని వరం ఇచ్చాడు కదా సనత్కుమారుడు. ఒకానొకప్పుడు భస్మాసురుడు తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. వాడు విచిత్రమైన వ్యక్తి, నేను ఎవరి మీద చేయి పెడితే వాడు బూడిదైపోవాలన్నాడు. అలాగే అన్నాడు. ఓసారి నేను టెస్ట్ చేయొద్దు, నీ తల మీద పెడతానన్నాడు. అంటే శంకరుడు 3వ కన్ను తెరిచి బూడిద చేయలేక కాదు, లోకానికి అలివిమాలిన వాళ్ళ వరాలు, ఉద్ధతితో కూడిన బుద్ధులు చివరికి ఎలా నశిస్తాయో చూపించాలనుకున్నాడు. ఎదురుగుండా శంకరుడు కనపడుతున్నా వాడి బుద్ధి మారలేదు, అందుకని ఆయన పారిపోతున్నట్లు నటించాడు. పార్వతీదేవి ఆయన ఏదో బుద్ధి చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను కూడా ఆయన వెనకాల పరిగెత్తడం ఎందుకు లేదు అని భస్మాసురుడికి కనపడడం ఇష్టం లేక వాడు ఆ ప్రయోగం ఏదో ఈవిడ మీద చేస్తాడు, ఈవిడ పరిగెత్తాలి, ఎందుకు వచ్చిన కూడా ఆదిశక్తి ఆవిడ పరిగెడుతుందా, చీల్చి అవతల పారేస్తుంది. కాబట్టి కాసేపు కనపడకుండా ఉందామని తన శరీరాన్ని నీటి గుండంగా మార్చేసింది. దాన్ని శరవణ తటాకం అంటారు. అది కైలాస పర్వతం మీద ఉంటుంది. ఇప్పుడు ఆవిడ శరీరమే తటాకం కింద ఉంది. ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టే ముందు శరవణ తటాకంలో దూకి పైకొచ్చాడు పిల్లాడి కింద. అంటే ఆ శరవణ తటాకం అమ్మవారి శరీరం అయితే అమ్మవారి శరీరంలోంచే వచ్చాడా లేదా? కాబట్టి పార్వతీదేవికి కొడుకు అయ్యాడు. అందుకే మంత్రం ఇంకోటి ఉండదు, శరవణ భవ, అమ్మ పేరు మీదే ఉంటుంది ఆయనకి. అమ్మకి కొడుకు, భవ అంటే పుట్టినవాడు. ఆ మంత్రంకే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. కాబట్టి ఇప్పుడు పరమ బ్రహ్మజ్ఞాని
సనత్కుమారుల వారు సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు కాబట్టి తీసుకొచ్చి అమ్మవారు చేతిలో శూలం పెట్టింది. దేవతలందరూ తమ తమ అంశలు ధారపోశారు. దేవసేనకి పట్టాభిషేకం చేశారు. ఆయన వెళ్ళాడు, తారకాసుర సంహారం చేసేశాడు. దేవతలందరూ సంతోషపడిపోయారు. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆయన దేవసైన్యానికి ఆధ్యక్షంలోనే ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడున్నాడే, ఆయన యొక్క ఈ వృత్తాంతాన్ని ఎవరైనా ఎక్కడైనా పరమ భక్తి శ్రద్ధలతో వింటే అటువంటి వారికి ఆయుర్దాయము కలగడమే కాదు, స్కందసాలోక్యతాం వ్రజేత్ అన్నారు మహర్షి. స్కందలోకము అని సుబ్రహ్మణ్య లోకం ఉంటుంది. వాళ్ళు ఆ లోకాన్ని పొందుతారు శరీరములు పడిపోయిన తర్వాత. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన పంచభూతములకు అధిపతి. గుహ అంటే హృదయ గుహయందు ఉండేటటువంటి వాడు. అందుకే స్కందుడు అంటే గర్భస్రావమై పుట్టినటువంటి వాడు. కార్తికేయుడు కృత్తికల పాలు తాగినవాడు. షడాననుడు ఆరుముఖములతో పుట్టినవాడు. కుక్కుటధ్వజుడు కోడిపుంజు ధ్వజంగా కలిగినటువంటి వాడు. ఇన్ని పేర్లు ఆయనకు వచ్చేసాయి. అటువంటి సుబ్రహ్మణ్యుడు పంచభూతములకు అధిపతిగా ఉంటాడు పరబ్రహ్మంగా. అందుకే ఆయన బ్రహ్మణ్యుడు కాడు, సుబ్రహ్మణ్యుడు. తండ్రికి తల్లికి తగిన కొడుకు, నీలిమేఘం మీద మెరుపు తీగ, అటువంటి వాడు. అందుకే అంత అందం. మీరు చూడండి, అసలు సుబ్రహ్మణ్యుణ్ణి చూస్తే ఇప్పటికీ నా బలహీనత ఏమిటో తెలుసా అండి? ఎంతమంది దేవతా స్వరూపాలని చూసినా నమస్కారం చేయబుద్ధేస్తుంది, కానీ నాకు ఎక్కడైనా సుబ్రహ్మణ్యుడి ఫోటో చూస్తే ముద్దెట్టుకోబుద్ధేస్తుంది. అసలు ఎంత అందంగా ఉంటాడో. చిన్న పిల్లాడు, ఎప్పుడు బ్రహ్మచారి, ఏదో చిన్న వటువులాగా చిన్ని పిల్లాడిలాగా ఉండి ఆ బుగ్గలు, అమ్మ అందం, నాన్నగారి తేజస్సు, ఆ విభూతి పిండికట్లు, ఆ బొట్టు, ఆ శూలం, ఇటు వల్లి ఇటు దేవసేన, ఆ నించోవడం, ఆయన బ్రహ్మజ్ఞానం, ఆయన కిరీటం, తిరుత్తణిలో చూడాలి ఆయన అందం. ఒక్కసారి దండపాణిగా, ఒకసారి స్వామిమలైలో గోచి పెట్టుకుని ఉంటాడు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా 6 ముఖాలతో ద్రవిడ దేశంలో 6 క్షేత్రాలు ఆయనకి. ఆ సుబ్రహ్మణ్య శక్తి అనంతం. మహానుభావుడు. తన లోకమివ్వగలడు, మోక్షమివ్వగలడు. ఆయన పుడుతూనే నేను 5 భూతముల మీద అధిపతిని నిరూపణం చేశాడు.